యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక ఆ తర్వాత మాటలు ప్రమాణాల గురించి మాట్లాడదు గాని, అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి తీసుకొచ్చావు, జాబ్ దొరుకుతుంది. నరోత్తమ్ జోషి గారు, వెళ్ళండి. పదండి. మీరు ఇలా ఈ కాగితాన్ని ఎందుకు చూస్తున్నారు? ఫోన్లే, కనీసం భీమ్కి ఇదైనా తెలుసు తను తీసుకునే ఒక్క నిర్ణయంతో ఎంతో మంది దినచర్య ముడిపడి ఉంది అని. అవునా? యోధుడు ఒకవేళ ప్రతిదానికి భయపడి ఆగిపోతే ఇక తనెలా పోరాడతాడు? కానీ ఇప్పుడు తమరి ఈ యోధుడి కారణంగానే ఈ రోజు ఇక్కడ ఎవ్వరి ఇంట్లోనూ వంట వండలేదు, అలాగే అంట్లు కూడా తోమలేదు. కనీసం చాయ్ అయినా తాగుదాం. అయినా మీకు తెలుసు కదా, తమరి ఈ భీమున్నాడే ఆ డేవిడ్తో గొడవ పెట్టుకున్నాడు. ఇక డేవిడ్ జల విభాగంలో అధికారి. ఇక ఇప్పుడు అదే డేవిడ్ మనందరినీ ఓడించడం కోసం తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి తీరుతాడు. జీజాబాయ్, కానీ దీనికి అర్థం ఇప్పుడు భీమా డేవిడ్ ముందు తలొగ్గాలని కాదు. అత్తయ్య, ఇక్కడ ఒకరి ముందు తలొగ్గాలన్న సమస్య ఏం లేదు. మీరు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఎవరేమన్నా సరే. ఇంకొక సమస్య, మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంట్లో సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు కదా. అత్తయ్య, మీరేమైనా అనుకోండి, పర్లేదు. ఈయన మాత్రం ఆ ఉద్యోగం చెయ్యరు. నేను మీ రుమాలులో ఒక ముడి పెడుతున్నాను. అది నా నమ్మకమని ముడి. మీ దేశం లండన్ నుంచి ఒకరోజు తప్పకుండా నా భర్తకు ఆహ్వానం వస్తుంది. అప్పుడు ఏది మంచిదో చెడుదో మీరందరూ మా ఆయన్నే అడగడం మొదలు పెడతారు. డేవిడ్ సార్, ఏంటిది? ఆ చిన్న జాతి అమ్మ చెప్పిన మాటల్ని పట్టుకుని టెన్షన్ పడుతున్నారు. ప్రచండ దేవ్ గారు, నరోత్తమ్ చెప్పింది నిజమే. మీరు దాని గురించి పట్టించుకోవద్దు. కేవలం చెప్పడం కాదు, ముడి పెట్టి ఇవ్వడం కాదు. నాకేమనిపిస్తుందంటే ఎవరో ఒకరు నా గుండెకు ముడి పెట్టారు అని. ఎవరో దాన్ని బిగించినట్టుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఈ బాధ ఎప్పటి వరకు ఉంటుందంటే, ఇక నేను ఆ భీమ్రావ్ అలాగే వాడి బస్తీలో విధ్వంసం సృష్టించేంత వరకు. సరే, వాళ్ళను నాశనం చెయ్యాలా? అది ఎలాగో జరిగిపోతుంది. కేవలం
కూర్చొని మాట్లాడడం వల్ల జరిగేదేవి ఉండదు. వాళ్ళను నాశనం చేయాల్సి ఉంటుంది. భీమ్రావ్, ఆ నీటి ఆటలో నేను ఎంత బురద నింపుతానంటే నువ్వు అలాగే నీ బస్తీలోని ఉన్న వాళ్ళందరి ఆత్మాభిమానం నా కాలి చెప్పు కిందకు వస్తుంది. చూస్తూ ఉండు. రమా, అసలు నువ్వేం చేస్తున్నావు? మన ఆత్మాభిమానాన్ని కాలి చెప్పు కింద తేవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మన పోరాటాలతో ఎప్పుడు ఓడిస్తూనే వచ్చాం. ఇక ముందు కూడా ఓడిస్తాం. ఈ సమస్య నీ భర్త కారణంగానే వచ్చింది కదా తల్లి. ఇక దీనికి పరిష్కారం కూడా నీ భర్తే చూపించాల్సి ఉంటుంది. అయినా ఈ ఇంట్లో ఎవరి కారణంగా అయితే సమస్య ఏర్పడిందో ఇప్పటిదాకా వాళ్లే పరిష్కారం చూపించారా? శాంతించండి అత్తయ్య. గొడవ పడితే ఏం లభిస్తుంది? జీజాబాయికి జవాబైనా లభిస్తుంది కదా. ఇక ఆ జవాబు నేనిస్తాను. అక్కడ బయట భీముకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిలబడున్నారు. వాళ్లకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీ నుంచే వస్తుంది. ఈ సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉందా? ఈ ఇంట్లో శాంతి లేకుండా పోయింది, అది కూడా నీ కారణంగానే. దానికి నీ దగ్గర పరిష్కారం ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడి నుంచైనా తీసుకురా. ఒకవేళ లేకుంటే నోరు మూసుకునుండు. నువ్వు నీళ్ల కోసం ఎక్కువ ఇబ్బంది పడుతుంటే నువ్వు మీ పుట్టింటికెళ్ళు. అక్కడ నీళ్లుంటాయి కదా. వెళ్ళిపోతాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కానీ మీరిలా మాత్రం అనుకోకండి నేను పుట్టింట్లోనే ఉండిపోతాను అని, ఇక మీ అందరినీ ఊరికే వదిలేస్తాను అని. ఈ నీటి సమస్య తీరిపోగానే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. నా కారణంగానే ఇంట్లో శాంతి లేకుండా పోయింది కదా. ఇక నేను బ్రతికున్నంత వరకు ఈ ఇల్లు ఇలాగే అశాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళు. నీళ్లు తాగు, భోజనం చేయి. ఏం చేస్తావో చేసుకో. నాకు పెద్దగా తేడా ఏముండదు. నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీరు నాకేమీ నేర్పించక్కర్లేదు. అవును, ఇదొక్కటే మార్గం మిగిలింది. లక్ష్మి, ఒకవేళ మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే అందరూ మనల్ని ప్రశ్నిస్తారు. హితేష్, జోకు, జనార్దన్ బాబాయ్ అందరూ మనం భీమ్కు వ్యతిరేకమన్న విషయంతో ముడిపెడతారు. మరి ఏం చేద్దాం చెప్పండి. మీరు రోజు మందులు వేసుకోవాలి, ఏదేమైనా వేసుకోవాలి. ఇక ఇక ఇక్కడ కాసిని నీళ్లు కూడా లేవు. అది చాలక వేరే ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చామంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. ఇక డేవిడ్ కూడా కోరుకునేది ఇదే కదా, మనం చట్టపరంగా ఏదైనా తప్పు చేయాలని, అలాగే తను మనల్ని జైల్లో పెట్టాలని. కొంకన్కి వెళ్ళిపోయామంటే అక్కడ ఇలా డేవిడ్ లాంటి నాటకం అంటూ ఉండదు. ఇక నా దృష్టిలో ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనది మీ ఆరోగ్యమే, ఇంకేమీ లేదు. మనం కొంకన్కి వెళ్దాం పదండి. నాకేమనిపిస్తుందంటే ఈ బస్తీ నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని, అందులోనే మనందరి క్షేమం ఉందని. ఒకవేళ మనం వేరే ప్రాంతం నుంచి నీళ్లు తేవడానికి వెళ్తే అది సమస్య అయిపోతుంది, తెలుసు కదా. అందుకే పదండి, ఎక్కడో అక్కడ ఉందాం, పదండి. అసలు ఈ భీమ్రావు నీరు లేకుండా ఎన్ని రోజులు బతుకుతాడు పోరాడడానికి? డేవిడ్ భీమ్ని ఎలాగో మోకాల మీద కూర్చోబెడతాడు. ఆ తర్వాత మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం. అవును, నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే జనార్దన్. నేను వెళ్ళి పులియాతో మాట్లాడతాను. వద్దు జోకు, నాతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఇంట్లోనే ఉంటాను. ఇక ఏం జరిగినా అది చూస్తాను. ఏ జోకు, నువ్వు పులియని వదిలే, తనకి ఇక్కడే ఉండాలని ఉంది. ఉండవు, మన ముగ్గురు వెళ్దాం పద. అదేంటి
మీరిద్దరూ జోకుకి ఏం నేర్పిస్తున్నారు? భార్యకు తోడుగా ఉండాలని నేర్పించడానికి బదులు భార్యకే వ్యతిరేకంగా ఉండాలని రెచ్చగొడుతున్నారా? అయ్యో దలియమ్మ, ఈ హితేష్ అన్న ఇక ఈ జనార్దన్ అన్న నుంచి ఇంకేం ఆశించగలని చెప్పు. వీళ్ళు జోకుకి కేవలం ఇదే నేర్పిస్తూ ఉంటారు. జోకు అన్న, ఆలోచించుకో. నేను హితేష్ అన్న బస్తీ వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆనంద్, లక్ష్మి, మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? కొంకణ్కి వెళ్తున్నాం దలియమ్మ. ఇక అక్కడే ఉంటాం. అదిగో చూడండి, ఈ లక్ష్మి భీమ్రావుకు వదిన, కానీ ఆనంద్కు భార్యగా తన బాధ్యతను ఎలా నెరవేర్చుకుంటుందో. ఇక నా భార్య ఉంది చూడండి, తను భార్యగా తన బాధ్యత కంటే ముందు భీమ్కు పక్కింటిదైన బాధ్యత నెరవేర్చుకుంటోంది. పులియా చూడు, మనం ఎక్కడో అక్కడ ఉందాం, నాతో పాటు పద. లేదంటే మేం ముగ్గురం వెళ్లే తీరుతాం. నేను రానని చెప్పాను కదా. నేను కూడా వస్తాను. ఇక్కడ దాహంతో చనిపోవడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? ఒకవేళ ప్రాణాలుంటే ఎంతైనా పోరాడొచ్చు. ప్రపంచం చాలా పెద్దది. ఇక ఎవరికైనా సరే ఈ బస్తీని వదిలేసి రావాలనుకుంటే పదండి. సరే వెళ్ళండి. అలాగే ఎవరికైనా బస్తీని వదిలేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి. మాకేం పెద్ద తేడా ఉండదు. అలాగే మేమేమీ బాధపడం. లేదు భీమ్, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తున్నారు. మిగిలిన మేమంతా ఇక్కడే ఉంటాం. ఏది ఏమైనా సరే. వీళ్ళంతా వెళ్తున్నారు కదా, అసలు వీళ్ళ విషయంలో ఏం జరుగుతుందో ఏమో. కానీ ఈ బస్తీలో నువ్వు మాకు తోడుగా ఉన్నావు. ఇక మాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు మాకు తోడుండగా ఇక్కడ మాకు ఎలాంటి చెడు జరగదని. సరే, అయితే అదే అపోహలో మీరు ఉండిపోండి. ఇక ఎవరెవరు వస్తారో వాళ్ళు నాతో రావచ్చు. పదండి. ఆగండి. ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని వెళ్ళడానికి వీల్లేదు? ఎందుకంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద కేసు ఉంది కాబట్టి. మాకు అనుమానంగా ఉంది, ఈ ఇంట్లో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారని. మీరేదేదో వాగుతున్నారు ఇన్స్పెక్టర్ గారు. ఏదేదో కాదు భీమ్రావ్. ఏదేదో కాదు, దీన్నే పదవికున్న బలం అంటారు. ఇక పదవికుండే వల ఎంత దృఢంగా ఉంటుందంటే అది ఎవరినైనా ఎప్పుడైనా ఇరికించగలదు. అర్థమైందా? ఇక ఇక్కడ అదే జరుగుతోంది. అందుకే రాబోయే వారం రోజుల దాకా విచారణ చేపట్టడం జరుగుతుంది. అప్పటిదాకా అందరూ ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లారో వాళ్ళని చట్టపరంగా అపరాధులుగా భావించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళని కాల్చి చంపడం జరుగుతుంది. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మీరేంటి హింసాత్మకంగా మాట్లాడుతున్నారు? చూడండి, ఆందోళన పడకండి, నేను లేనా? అలాగే ఈ భీమరావు కూడా ఉన్నాడు. తను చట్టాన్ని అతిక్రమించలేడన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఏమంటావు భీమరావు?
ప్రచన్నదేవ్ గారు, మీ అందరి పాపాలు పెరిగిపోతున్నాయి. ఇక ఎప్పుడైతే పాపాల కుండ పగిలిపోతుందో అప్పుడు అందరి లెక్కలు తేలతాయి. అవునా రామ్జీ? అందుకే నేను నా కుండను ఎంత పెద్దగా చేయించి పెట్టుకున్నానంటే అది 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 ఎప్పటికీ నిండదు. అంతేనా ప్రచన్నదేవ్ గారు? చూడండి, నేను ఏం చెప్పాలని చెప్పేశాను. ఇక నేను వెళ్తున్నాను. అయ్యగారు, మీకు మాతో ఏం శత్రుత్వం? ఇక మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? లేదు, మాకు మీతో ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ మీ ముదనష్టపోళ్ళందరి అదృష్టమే ఎంత బాగుందంటే మీరందరూ ఈ భీమరావుతో కలిసి ఇక్కడుంటున్నారు. మీరందరూ దురదృష్టవంతులు. సాహెబ్ గారు, సాహెబ్ గారు, ఏమైంది ప్రచండదేవ్? మీరు వేసిన అంచనా పూర్తిగా సరైంది. మేము అలాగే ఇన్స్పెక్టర్ సరైన సమయానికి అక్కడికి చేరుకున్నాం. అప్పుడే బస్తీలోని కొందరు బస్తీని వదిలేసి వెళ్లాలనుకున్నారు. ఈ ప్రపంచంలో నీటి అలవాటుంటే ఇక ఆ నీళ్లు తాగితే వచ్చే మజాన వేరే. అలాగే ఆ నీటి టేస్ట్ కూడా డబుల్ అయిపోతుంది. అది నిజమే ప్రచండదేవి గారు. డేవిడ్ సార్, ఈరోజు నాకు విషయం గుర్తొచ్చింది. నాకు తరగతిలో మా గురువు గారు ఏం చెప్పేవాళ్ళంటే ఈ బ్రహ్మాండం, యూనివర్స్ నిప్పు ఇంకా నీటితో తయారైందని. కానీ మాకు ఎప్పుడు అర్థం కాలేదు. అయిందా? లేదు జోషి గారు, మాకు కూడా ఎప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మా గురువు గారు చెప్పింది పూర్తిగా నిజమేనని. ఇదిగో ఈ గొప్ప వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు కదా, పూజ్యులైన ప్రచండదేవ్ గారు. ఈయనే నాకు చెప్పాడు నిప్పుని ఎందుకు కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు తెలుసా? ఎందుకంటే చిన్న జాతి బస్తీకి నిప్పు పెట్టి వాళ్ళను కాల్చి బూడిద చేయడానికి. ఈయన స్వయంగా వెళ్ళి చిన్న జాతి వాళ్ళు ఉండే బస్తీకి నిప్పు పెట్టారు. ఇక ఇప్పుడు మీరు మాకు నీటి ఉపయోగాన్ని నేర్పించారు. నీటికి సరైన ఉపయోగం ఏంటంటే చిన్న జాతి వాళ్ళుండే బస్తీకి నీటి సరఫరా ఆపేయడం. ఎందుకంటే వాళ్ళంతా దాహంతో ఉండాలని, అలాగే దాహంతో ఉండి చనిపోవాలని. నిప్పు ఇంకా నీటితోనే పుట్టారు, అలాగే నిప్పు ఇంకా నీటి కారణంగానే చస్తారు. ఇప్పుడు ఇది ఆరంభమే నరతం. ప్రచండదేవ్ గారు తన పనిని పూర్తి చేశారు. మీరు, నేను, అలాగే ఇన్స్పెక్టర్ చాలా పనులు చేయాలి.
నిశ్చింతంగా ఉండండి డేవిడ్ సార్. ఆ చిన్న జాతి భీమ్రావుకు వాడి స్తోమతేంటో చూపించడం కోసం ఏం చేయాల్సి వచ్చినా కూడా ఈ నరోత్తమ్ జోషి చేస్తాడు. చూస్తూ ఉండండి.